అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి కుష్కా అండ్ కబాబ్ అనమాట. దాంతో పాటు రైతా అండ్ ఈవినింగ్ ఇఫ్తారీకి అయితే ఈరోజు ఏమేముందని చూసేయండి. చాలా రోజులే నేను వేయక, కొంచెం హెల్త్ అస్సలకి బాగాలేదు నాకు, అందుకే నేను వేయలేకపోతున్నాను, ఏం అనుకోవద్దు. ఈరోజు ఇఫ్తార్లో వచ్చి ఖర్జూరు అండ్ దాంతోపాటు అది వైట్ కలర్గా ఉండేది, ఏమో అనుకోవద్దు, చట్నీ. ఈరోజు నేను ఆ బయట నుంచి 99 వెరైటీస్ దోశల నుంచి మష్రూమ్ దోశ అయితే తీసుకొచ్చినాను. అక్కడ చట్నీ అయితే ఎలా ఉందంటే నేనైతే చూసి అస్సలకి షాక్ అయిపోయినాను. ఎందుకంటే ఐస్ గడ్డలు వేసి పెట్టుకున్నారనమాట ఆ చట్నీలోకి వాళ్ళు. ఎందుకని నాకు తెలీదు. మీరు ఎప్పుడైనా చూసినారా, ఫేస్ చేసినారా? బట్ టేస్ట్ ప్రకారం చూస్తే చాలా బాగుండింది. మీకు ఈ లొకేషన్ కావాలంటే నాకు కమెంట్లో చెప్పేయండి. బెంగళూరులో ఉండే వాళ్ళకైతే నేను చెప్పేస్తాను. అండ్ దాంతోపాటు సబ్జా గింజలు వేసి నిమ్మకాయ జ్యూస్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఈరోజు ఇఫ్తార్ అయితే చాలా సంతోషంగా అయిపోయింది. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ చూస్తున్నారు కదా జ్యూస్ ఇది. దాంతోపాటు చూస్తున్నారు మష్రూమ్ దోశ. 99 వెరైటీస్లో నేను మష్రూమ్ దోశ ఇది సెకండ్ టైం తింటున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ దోశ అనేది. సో దానికోసమే అగైన్ నేను ఇదే తీసుకొని ఇచ్చినాను ఈరోజు మా మమ్మీ అండ్ మా అక్కకి. నేనైతే ఫాస్టింగ్ లేదు, అమ్మ అక్క అంతే ఉండరు. చట్నీలో టేస్ట్ చేస్తాను, బట్ ఆ గ్రీన్ చట్నీ ఓకే అనిపించింది. బట్ ఈ చట్నీ అయితే అస్సలకి బాగాలేదు, ఎందుకు తినాలనిపించేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. సబ్స్క్రైబ్ మై ఛానల్.